మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much, sir. Your love and support has always been there for the film industry. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ మన ఫుల్ పేరు చెప్పు. దుర్గేష్ గారు తెలుసు, ఫుల్ పేరు చెప్పండి. కందుల దుర్గేష్ గారు. అంటే ఒకసారి పేరు పలికేప్పుడు ఫుల్ పేరు పలుకుతాను రెస్పెక్టబుల్ గా. అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్ లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు, దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. పేరు గుర్తుగా, సారీ, ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. Alage on the last చెప్పాల్సిన ఒకే ఒక మాట, చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను. అండ్ లాస్ట్ 20 ఏళ్ళుగా, గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసాం, ఇంత టర్న్ అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా, ఓకే, పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి, దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్. ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని, ఎవరు అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్. ఐ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి ఇవన్నీ నేను టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది, ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే we all blanked out. Honestly, we all blanked out. ఎందుకంటే సుకుమార్ గారు got very emotional. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి. ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ ఆల్ గాట్ అవర్ ఎనర్జీ డౌన్. మాకు కొంచెం టైం పట్టింది. ఇట్ లిటరలీ 1-2 days పట్టింది మాకు కోలుకోవడానికి. ఎందుకంటే మేము సినిమా చేసేదే, ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ జస్ట్ ఫ్రమ్ మై సైడ్, నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు. It's just as a gesture to show that we are there to support you. And we have given rupees 25 lakhs to support them. That me future secure చేస్తాం, మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం, అకామిడేటివ్గా ఉంటాం అని. At this hour also I didn't want to go disturb them. I want to give them some space. And కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత I would like to personally meet them. And వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం. మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రయింగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దమ్. ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది. ఆన్ ద లాస్ట్ చెప్పాల్సిన ఒకే ఒక మాట, చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను.
అండ్ లాస్ట్ 20 ఏళ్ళుగా గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసాం, ఇంత టర్న్ అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా, ఓకే, పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూసి సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్, ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని ఆవిడ అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్, ఐ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి ఇవన్నీ నేను టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది, ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే we all blanked out. Honestly, we all blanked out. ఎందుకంటే సుకుమార్ గారు got very emotional. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి. ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ ఆల్ గాట్ అవర్ ఎనర్జీ డౌన్. మాకు కొంచెం టైం పట్టింది, ఇట్ లిటరలీ 1-2 days పట్టింది మాకు కోలుకోవడానికి. ఎందుకంటే మేము సినిమా చేసేదే, ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ జస్ట్ ఫ్రమ్ మై సైడ్ నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు. It's just as a gesture to show that we are there to support you. And we have given rupees 25 lakhs to support them. That మీ future secure చేస్తాం, మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం, అకామిడేటివ్గా ఉంటాం అని. At this hour also I didn't want to go disturb them. I want to give them some space. And కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత I would like to personally meet them. And వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం. మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దమ్. ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది. మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన ఫుల్ పేరు చెప్పు. దుర్గేష్ గారు తెలుసు, ఫుల్ పేరు చెప్పండి. కందుల దుర్గేష్ గారు. అరే ఒకసారి పేరు పలికి ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతాను రెస్పెక్టబుల్ గా. అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్ లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు, దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. పేరు గుర్తుగా సారీ, ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy Garu. Thank you so much.